సరిపోదా శనివారం అంటే సరిపోతుంది భయ్య. కాకపోతే లాస్ట్ సినిమా దసరా సినిమా ఉంది కదా నాన్నగారిది. ఆ సినిమాలో ఎంత మాస్ ఉందో అదే మాస్ని ఇక్కడ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఆ మాస్కి ఈ సినిమా ఎక్స్పెక్ట్ రీచ్ అవ్వలేదన్నదే నా థాట్ అనమాట. ఇంకొకటి ఏంటిదంటే ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే సరిపోదా శనివారం అంటే ఒక సోకులపల్లి అనే గ్రామంలో ఒక నరరూప రాక్షసుడు ఉంటారనమాట. అదే ఎస్జే సూర్య. ఇతను ఏం చేస్తుంటాడు, గ్రామ ప్రజల్ని అంటే హింసించడము, క్రూరత్వంగా కొట్టడము, చంపేయడము, ధనం కోసమో లేకపోతే ఆస్తుల కోసమో, శాడిజం కోసమో, లేకపోతే తన వెనకాల ఉన్న మురళీ శర్మ గారు రాజకీయ నాయకుడిగా ఆ కోణంలో కనబడుతున్నారు మనకు. తన కోసమో లేకపోతే ఈ రెఫరెన్స్లో ఉన్న జరుగుతుండొచ్చు గ్రామ ప్రజల మీద ఇంత టార్చరు. బట్ ఈ గ్రామ ప్రజలందరికీ ఒక దేవుడు కావాలన్నమాట. ఒక దేవుడు అంటే కాపాడే దేవుడు అనమాట. అన్ని పవర్స్ ఉన్న ఒక దేవుడు వచ్చి కాపాడాలన్నమాట. ఆ దేవుడే మన న్యాచురల్ స్టార్ నాని అనమాట. ఇతను కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు మన వివేక్ ఆత్రేయ డైరెక్టర్ గారు అనమాట. ఎలా అంటే తను ఎవరైనా కొట్టగలిగితే శనివారం మాత్రమే కొడతాడు, మిగతా 6 రోజులు మాత్రం ఎవరిని కొట్టలేడు అనమాట. ఇతనికి ఈ 6 days నెగిటివ్ అనమాట. అయితే ఏం చెయ్యలేడు, కొట్టలేడు. కాబట్టి ఇక్కడ ఎమోషన్స్ ఎక్కువ పండొచ్చు ఈ 6 days. కానీ 7th day శనివారం మాత్రము ర్యాంప్ ఆడిస్తాడు అనమాట. ఈ 6 రోజులు విలన్కి ప్లస్ పాయింట్ అనమాట. ఈ 6 రోజులు ఇతను ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఒక్కరోజు మాత్రమే నాని చేసుకుంటాడు. బట్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అంటే ఈ 6 రోజుల్ని తను కంపల్సరీ ఒక బలాన్ని చేకూర్చుకొని, ఒక బలం నేర్చుకొని, ఒక శక్తి తీసుకొచ్చుకొని, ఒక పవర్స్ని తను తయారు చేసుకొని తనకు తానుగా కంబ్యాక్ ఇవ్వడానికి సెకండ్ హాఫ్ క్రియేట్ చేస్తారనమాట. ఎందుకంటే ఎస్ఎస్జీని కొట్టాలంటే మిగతా 6 రోజులు తను ప్లాన్ చేస్తాడు కదా, తను కొట్టడానికో చంపడానికో. కానీ తిను ఏం చేయలేడు కదా, ఎమోషన్స్ని ఫ్యామిలీతో అందరినీ కట్టిపడేస్తాడు. 6 రోజుల్ని తనకు బలంగా మార్చుకొని చేకూర్చుకొని గట్టిగా ఇంకా కంబ్యాక్ ఇవ్వడానికి ఇంకా పులి పంజా విప్పినట్టు వస్తారనమాట మన నాన్నగారు. అప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ వాళ్ళకున్న నమ్మకంతో ఆశలు, దేవుడి మీద ఆశలు ఉంటాయి కదా, ఆ ఆశలన్నీ ఆవిరి కాకుండా ఇంకా కరెక్ట్గా జరుగుతాయి అన్నమాట. ఈ నాన్నగారు వచ్చి కాపాడే సమయానికి సినిమా అయిపోయింది.